మైక్ చెక్. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదన్నా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. పాడిన పాటలు, చేసిన ఆరాధన, వీటంతటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం. చక్కని స్కిట్ పర్ఫార్మెన్స్ చూసాం కదా, బాగా అర్థమైందా మీకు? మరొక్కసారి వారిని స్పిరిచువల్గా ఎంకరేజ్ చేస్తూ ఒకసారి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎవరికి ఇష్టం లేదనుకుంటా, నాకు చెప్తున్నారు, మీ పక్కన వాళ్ళకి చెప్పండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. స్నేహితుల దినోత్సవం మంచిది. నాకు కొద్ది సమయం ఇచ్చారు మాట్లాడమని, ఆ కొద్ది సమయం నేను మాట్లాడతాను. ఓకే, చెప్పగలిగినంత చెప్తాను, మిగిలింది నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే, ఫస్ట్ కొరింథియన్స్ 1st చాప్టర్ 9th వర్స్ ఒకసారి చదవండి. చాలు. మనల్ని ఒక ఆయన పిలిచాడట. దేనికి? నాతో స్నేహం చేయండి అని పిలిచాడు. ఆ పిలిచిన వాడు నమ్మదగినవాడు అనేటువంటి మాట. ఇక్కడ నిలబడిన నన్ను పిలిచాడు, నేను ఆయనతో స్నేహం చేస్తున్నాను ఎప్పటికీ కూడా. ఎందుకు అంటే నమ్మదగినవాడు ఆయన. ఎంత నమ్మదగినవాడు అంటే లోకమంతా విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. లోకమంతా బ్లేమ్ చేసి ఏదో సాధించాలి, సంపాదించాలని లేనిపోని వేసిన ప్రభు విడిచిపెట్టలేదు. నమ్మదగినవాడు. కారణం ఏమిటయ్యా అంటే, నేను బలహీనుణ్ణి, నన్ను పిలిచినవాడు బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నేను శక్తిహీనుణ్ణి, నన్ను పిలిచినవాడు సర్వశక్తిమంతుడు. అర్థమైందా అండి? సర్వశక్తిమంతుడిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆల్ మైటీ అంటారు. అవునా కాదా? మ్యాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. మనిషి శక్తిమంతుడే, నేను కాదనను, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే సర్వశక్తిమంతుడితో ఉండాలి. సో ఈ వర్స్ నుంచి నేను మీకు ఇచ్చే టాపిక్ ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, అమిటీ విత్ ఆల్మైటీ. అమిటీ విత్ ఆల్మైటీ, సర్వశక్తునితో సహవాసము. వాక్యాంశం సర్వశక్తునితో సహవాసం, అమిటీ విత్ ఆల్మైటీ. ఆయనతో మనము స్నేహం చేయాలి. క్రీస్తు శకం 56లో పౌలు ఈ పత్రిక వ్రాశాడు, కొరింథీ పత్రిక. ఆ పట్టణములో చాలా కష్టపడి సువార్తను ప్రకటించి సంఘాన్ని స్థాపించాడు పౌలు. బాగుంది సంఘం, కానీ ఈయన సువార్తను ప్రకటిస్తూ అలా వెళ్ళి ఆ సంఘాన్ని అప్పగించి సువార్తను ప్రకటిస్తూ వెళ్ళేటప్పటికీ సంఘంలో తప్పుడు అలవాట్లు ప్రవేశించినాయి. తప్పుడు సిద్ధాంతాలు సంఘంలో ఎంటర్ అయిపోయినాయి. చెడు భిన్న అభిప్రాయాలు సంఘస్థుల మధ్య వచ్చేసినాయి. బాధ.
యోగ్యులు అనుకున్న విశ్వాసులు అయోగ్యమైన ప్రవర్తనతో జీవిస్తున్నారు. చాలా దుఃఖంతో ఈ ఉత్తరం రాశాడు ఆయన. వాటన్నిటినీ సరిచేయటం కోసం నానా విధమైనటువంటి ఆ అభిప్రాయాలను, తప్పుడు అభిప్రాయాలను ఏవైతే ఎంటర్ అయినాయో సంఘంలోనికి, వాటిని సరిచేయటం కొరకు చీలికలు వచ్చేసినాయి. సంఘంలో గ్రూప్స్ వచ్చేసినాయి, బ్రేక్స్ వచ్చేసినాయి. వాటన్నిటినీ కూడా సరిచేయటానికి, ఆ లోపాలను సవరింపు కోసం, సరిదిద్దటం కోసం, ఆ అయోగ్య ప్రవర్తన సరిచేయటం కోసం ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది. అసలు సంఘ స్థాపనకి చాలా కష్టమైంది పౌలుకి. ఎందుకంటే ఆ కొరింథీ పట్టణం 2 రకాలుగా ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చక్కని చదువు ఉంది ఆ పట్టణస్థులకి, మంచి లిటరసీ, ఎడ్యుకేషన్ బాగుంది. రెండవది ఏంటంటే బిజినెస్ ఏరియా, వ్యాపారం బాగా ఉంటుంది. ఇత్తడికి ప్రసిద్ధి చెందిన పట్టణం, గాజు వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా బాగా దొరుకుతాయి. వ్యాపారం ఎక్కువ, విద్యా వ్యాపారం 2 ఆ కొరింథీ సిటీలో, టౌన్లో బాగుండే. అంతేకాదు, ఆ పట్టణంలో రేస్ కాంపిటీషన్స్, పందెపు రంగాలు, గుర్ర పందాలు అంటారు చూసారండి, బాగా విచ్చలవిడిగా డబ్బు పడేయటం. ఆ కొరింథీ పట్టణంలో కామదేవత అనే ఒక ఆలయం కూడా ఉంది. నాకు తెలిసి చరిత్ర చెప్తున్న ప్రకారంగా ఆ కొరింథీ పట్టణంలో యవ్వనస్తులను రెచ్చగొట్టేటట్లుగా గోపురాల మీద చాలా లైంగికమైనటువంటి బొమ్మలు చిత్రీకరించి ఉండేయట. అటువంటి కఠినమైనటువంటి పట్టణంలో సువార్తను ప్రకటించి సంఘస్థాపన చేశారు అపోస్తలుడైనటువంటి పౌలు. ప్రైజ్ ద లార్డ్. మరి అంత కష్టపడి కట్టిన సంఘంలో ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు, సిద్ధాంతాలు, బ్రేక్స్, చీలికలు వస్తే బాధ ఉంటుందా ఉండదా? చెరసాలలో ఉండి కూడా దుఃఖంతో ఉత్తరం రాశాడు. పాడైపోతున్నారు, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు, మీ స్నేహం ఎవరితో ఉంది, ఇప్పటికీ స్టిల్ మీ స్నేహితులు ఎవరు ఒకసారి చెక్ చేసుకోండి. బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ 18:24, సామెతలు 18:24 ఇలా సెలవిస్తుంది: ఎక్కువ మంది స్నేహితులున్నవాడు నష్టపోతాడు. చాలు. చాలామంది సవాల్ చేస్తారు, గర్వంగా కూడా చెప్పుకుంటారు. ఏమని? నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరో నీకు తెలుసా అంటారు. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తానో నీకు తెలుసునా అంటారు. నా సర్కిల్ పెద్దది. నాకు తెలిసి మా బావమరిది గారి వివాహానికి బంధువుల కన్నా ఫ్రెండ్సే ఎక్కువ మంది వచ్చారట. వండిన వంటలు చాలలేదని విన్నాను. కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. బహుమంది చెలికాండ్రు కలవాడు ఏమైపోతాడు? నష్టపోతాడు. అయితే ఎవడంట? ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. మన హృదయాన్ని హత్తుకునే స్నేహితుడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్నేహాన్ని వదిలిపెట్టి ఏ స్నేహం చేసినా ప్రయోజనము మీరే చెప్పాలి. నిజమైనటువంటి స్నేహితుడు, సోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండేటువంటి స్నేహితుడు నా యేసయ్య అని నేను చెప్పడంలో నేను సందేహించను. హల్లెలూయా. మరి అదేంటండి, లోకంతో నేను స్నేహం చేయకూడదా, లోకస్తులతో నేను మాట్లాడకూడదంటే ఎప్పుడు బైబిల్ అట్లా చెప్పదు. అందరినీ ప్రేమించమనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒక్క మాట మాత్రం ఈ ఉపోద్ఘాతంలో మీకు చెప్పాలి. జేమ్స్ 4:4, యాకోబు 4:4 అక్కడ ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. మరి ఇలా ఉందేంటండి వాక్యం? లోక స్నేహం దేవునితో వైరం.
అంటే లోక స్నేహం అంటే దాని అర్థం ఏమిటంటే మనుషులతో మాట్లాడొద్దని, మనుషులతో సంప్రదింపు జరపొద్దని కాదండి. లోక స్నేహం అంటే లోకములో ఉన్న పాపముతో స్నేహం. అర్థమైందండి? మనిషిలో ఉన్న పాపముతో స్నేహం, దేవునితో వైరం. అంటే ఏమిటి? పతితమైన భ్రష్టమైపోతున్నటువంటి పాపపు లోకంతో నువ్వెందుకు షేక్ హ్యాండ్? అర్థమైందా విషయమే? ఎందుకు? అది దేవునితో పోట్లాట పెట్టుకున్నట్టే. ఇంకో మాట చెప్పాలంటే దేవునికి విరోధంగా తిరుగుబావుట ఎగరేసినట్లే, దేవునికి ఎదురు తిరిగినట్లే దాని అర్థం. లోక స్నేహం చేస్తే అది మీరు ఎరుగరా అంటున్నాడు. దేవునిపై తిరుగుబాటు చేయగలమా? ఎదురు తిరుగుబావుట ఎగరవేయగలమా అండి? పాపాన్ని ప్రేమించేటువంటి ఈ లోకంతో నీ స్నేహము దేవునితో అది వైరం. సో కాబట్టి ఇప్పటి వరకు యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నట్లయితే నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. ప్రభు ఎవరితో మాట్లాడొద్దని చెప్పలేదు, ఎవరితో సంప్రదింపులు జరపొద్దని చెప్పలేదు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, లోకములో వేళ్ళూరుకు పోయినటువంటి పాపముతో, తప్పుతో, చెడుతో స్నేహం నువ్వు చెయ్యొద్దు. స్నేహం ఎవరితో అట? సర్వశక్తునితో సహవాసం. నాకేంటండి లాభం? యేసు ప్రభు వారితో స్నేహం చేస్తే నాకొచ్చే ప్రయోజనం ఏమిటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అమిటీ విత్ ఆల్మైటీ? సర్వశక్తునితో సహవాసం చేస్తే నాకొచ్చే ప్రయోజనాలు ఏమిటి అంటారేమో. కనీసం ఒకటన్నా నేను ఈరోజు చెప్తాను ప్రియులారా. 1 లేక 2 సమయాన్ని బట్టి చెప్తాను. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. 32:8. యా, ఎస్. కీర్తనకారుడు దేవునితో స్నేహం చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను నీకు హితోపదేశం చేస్తానయ్యా, నువ్వు ఎటు నడవాలో అటు నడిపిస్తాను, నీ మీద దృష్టి పెడతాను, నీకు నేను ఆలోచన చెప్తాను. వాస్తవంగా దావీదుకి విషయంలో చూస్తే సందిగ్ధతలు, చాలా సందిగ్ధతలు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేవునితో స్నేహం చేయటం వలన ఆ సందిగ్ధతలో ఆయనకు సలహా దొరికింది, దేవుడు ఇచ్చాడు. సర్వశక్తునితో సహవాసం చేస్తే వనగూరే మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వైస్ ఇన్ అంబిగ్యూయస్. అడ్వైస్ ఇన్ అంబిగ్యూయస్, సందిగ్ధతలో సలహా దొరుకుతుంది. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి నీకున్నప్పుడు దేవునికి సలహా ఇస్తాడు, ఖచ్చితంగా సలహా ఇస్తాడు. ఆయన నీ స్నేహితుడిగా ఉంటే ఏం చేయాలో నీకు తెలియదు, ఏం మాట్లాడాలో నీకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా సలహా ఇస్తాడు. తన వాక్యాన్ని టక్కన గుర్తుకొచ్చేటట్లు చేస్తాడు. లేదా గత సంవత్సరం ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్ నీ యొక్క మస్తిష్కానికి తట్టేటట్లు తీసుకొస్తాడు. నీవు ఆయనతో స్నేహం చేస్తే. అడ్వైస్ ఇన్ అంబిగ్యూయస్, సందిగ్ధతలో సలహా. ఎటు ప్రయాణించాలో తెలియని వేళ నీకు దేవుడు సలహా ఇస్తాడు. ఇన్ని దారులు ఉన్నాయి, ఏ దారి నేను వెళ్ళాలి? ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏది నేను చూజ్ చేసుకోవాలి? నువ్వు దేవునితో స్నేహం చేసినప్పుడు నీకు మంచి సలహా దొరుకుతుంది. అయితే ఈ సలహా నీకు నాకు కావాలి అంటే, ఒకవేళ మనకు తలబిరుసుతనం ఉంటే దాన్ని పక్కన పెడితే మనకు సలహా ఇస్తాడు దేవుడు. కొంతమందికి కంసర గాడిదలాగా తలబిరుసుతనం ఎక్కువ. గాడిద వేరు, కంసర గాడిద వేరు. అవునండోయ్. కంసర గాడిదకి ఎప్పుడు కూడా తన్నడం,
పొడవడం అదే ఇష్టం. కొందరికి తలబిరుసుతనం ఎక్కువ, దాన్ని పక్కన పెట్టాలి. మనం ప్రక్కన పెడితేనే ఆయనకి విధేయత చూపిస్తాం. ఆయనకి విధేయత చూపిస్తేనే ఆయన మనకి సలహా ఇస్తాడు. నాకెవ్వడ సలహా అక్కర్లా, ఎవ్వడ ఉత్తర సలహాలు నాకు అక్కర్లా, నాకు అన్నీ తెలుసని మునిగిపోవద్దు. ఆయన సందిగ్ధతలో సలహా ఇస్తుంది. దేవునితో స్నేహం చేయాలి, ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. ప్రైజ్ ద లార్డ్. ఆల్ నోయింగ్ గాడ్. ఆయన అన్నీ తెలిసినవాడు. సర్వజ్ఞాని సలహా ఎంత బాగుంటుందండి? బాగుంటుందా? బాగోదా? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో వేసుకోవాల్సిన దుస్తులు వర్షాకాలం వేసుకుంటాం, అంతే కదండి విషయమే. దానికి నీకు పెద్ద బోర్డు సలహాలేం అక్కర్లేదు అనొచ్చు. ఇలాంటి సింపుల్ అయితే ఎవరన్నా బ్రతికేస్తారు. సందిగ్ధతలో నీకు సలహా కావాలి. ఒక సందర్భం చెప్తాను దావీదు విషయం. గొలియాతు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేలీయుల్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు, చెడుగుడు ఆడుకుంటున్నాడు. దేవుని బిడ్డల్ని చంపేస్తున్నాడు. అప్పటి ఇజ్రాయేలు రాజు సౌలు సైతం గుడారంలో దాక్కున్నాడు, బయటికి రాలేక. రాజు సైతం భయపడ్డాడు. పెద్ద పెద్ద వీరులు శూరులు వెళ్ళి ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ముందు ఓడిపోయి పరుగులెడుతున్నారు, పారిపోతున్నారు. అలాంటి సమయంలో జస్ట్ టీనేజ్ బాయ్ డేవిడ్, 13-14 ఏళ్ల వయసులో ఉన్నాడు అప్పుడు దావీదు. నేను ఎదిరిస్తాను ఆ అజానుబాహుడైన గొలియాతునని ముందుకు లేచి వచ్చాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. వచ్చాడు కానీ మరి ఎలా జయించాలి అర్థం కాలేదు. యుద్ధానికి వెళ్ళేవాడికి మళ్ళీ అన్నీ ధరించారు, శిరస్త్రాణం మొదలుకొని కాళ్ళ వరకు కూడా ఐరన్ షూస్ లాంటివి వేసేసిన మనిషి కదలలేకపోతున్నాడు. ఇంకేం యుద్ధం చేస్తాడు? అబ్బే ఇవన్నీ నాకు వద్దన్నాడు. చంపేస్తాడు రా బాబోడు. చికెన్ పీస్ నవిలినట్టు నవిలేస్తాడు నిన్ను. ఇవన్నీ వేసుకో, బతికన్నం వస్తూ ఉంటే వద్దొద్దు, అన్నీ తీసేసాడు. ప్రభువా ఏం చేయమంటావు? ఎలా జయించను? మనకు ఒక మాట గుర్తు రావాలి. ఏంటది? యుద్ధము యుద్ధము యుద్ధము. ఒక్క మాట ఆలోచించండి. కొంతమందికి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చూడగానే కళ్ళు యాంటీ క్లాక్ వైజ్ తిరిగిపోతుంటాయి, గుడ్లు. వామ్మో అంటారు, తప్పదుగా రాయాలి. అబ్బా భయం వేస్తుంది. ఏం చేయాలి? ప్రభువా ఏం చేయాలి నాయనా? ఒక్కటి కూడా దరిద్రం చదివింది రాలేదే, అయిపోయింది వాళ్ళ పని, ఈ సబ్జెక్ట్ పోయే అనుకుంటే ఎట్లా? ఏం చేయను ప్రభువా. డేవిడ్ పొజిషన్ కూడా అంతే. ఆనాడు వాడు చూస్తే ఎలా ఉన్నాడు, వీడు చూస్తే బుడ్డోడు ఎలా ఉన్నాడు. అంతనాడు అక్కడ గొలియాతు. ఏమిరా నేను చిన్న కుక్కను అనుకున్నావా? కుక్కను చంపడానికి వచ్చాను అనుకుని ఎగేసుకొచ్చావా అంటాడు. దేవుడిచ్చిన సలహా ఎటువంటిదో తెలుసా? ఏటి ఒడ్డుకు వెళ్ళి 5 నున్నని రాళ్లను తీసుకుని ఒడిసెల చేత పట్టుకుని వచ్చాడు. అదే ఆయుధం, ఇంకేమీ లేదు ఆయన దగ్గర, దావీదు దగ్గర. తెలుసు కదా, ఒడిసెల పెట్టి గిర్రను పెట్టి కొడితే ఎక్కడ తగిలింది? ఆ శత్రువు నుదుటు తగిలింది. కళ్ళు బయలులేమి కింద పడ్డాడంతే. పడత మనిషి పడ్డాడు, లేట్ చేయలేదు. ఇక దబా దబా అని వెళ్ళాడు, వాడి మీద కూర్చుని కత్తితో పొడిచాడు. ఇది నిజం, బైబిలు నిజం. ఎందుకంటే ఆ గొలియాతు పుర్రె హోల్తో సహా తవ్వకాల్లో దొరికింది, మ్యూజియంలో పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకి సందిగ్ధతలో సలహా ఇచ్చాడు దేవుడు. కారణం, దావీదు దేవునితో స్నేహము చేశాడు. యుద్ధము యెహోవాదే.
నీ జీవితంలో ఎన్నో సందిగ్ధతల దగ్గర ఆగిపోతున్నావు. ఎటు ప్రయాణించాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఫెయిల్ అయిపోతున్నావు. ఇంకా చాలు, ఆ ఫెయిల్యూర్స్ అన్నీ చాలు. ప్రభుతో స్నేహం చేయి. బికాజ్ హీ ఈజ్ ఆల్ మైటీ, హీ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు ఆయన. యాక్ట్స్ 8:26. చాలమ్మా. ఇవాంజలిస్ట్ ఫిలిప్ గురించి ఇక్కడ రాసి ఉంది. అప్పటికే సువార్తికుడు ఒక చోట వాక్యం చెప్తున్నాడు. ఫిలిప్ గారు, దేవుని దూత చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఆపేసేయి, నేను చూపించేటువంటి జెరూసలేం టు గాజా హైవేకి వెళ్ళిపో అని దూత చెప్తున్నాడు. నైరుతి దిక్కున జెరూసలేం ఉంది, మధ్యధరా సముద్ర తీరాన గాజా అనే టౌన్ ఉంది. దూత చెప్తున్నాడని వెంటనే అక్కడ ఆపేశాడు. ఆ సలహా తీసుకున్నాడు ఫిలిప్. అదేంటి ఇంతమందికి నేను వాక్యం చెప్తున్నాను ఆపేయమంటాడు, నో అని అనలేదు, సలహా పాటించాడు, మూసేశాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరు లేరు, ఆ హైవే మీద ఎవరు లేరు. ఎందుకు రమ్మన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడు? దేవదూత ఎందుకు మాట్లాడాడు ఇక్కడ? ఇప్పుడు 29వ వచనం, 29. చాలు. కాసేపు చూశాడు, ఎవరు కనపడలేదు ఆ రోడ్డు మీద. జెరూసలేం వైపు చూశాడు, గాజా వైపు చూశాడు, మళ్ళీ జెరూసలేం వైపు చూశాడు. దుమ్ము లెగుస్తుంది అంటే ఎవరో ఏదో వస్తున్నాయి, వెహికల్స్, రథాలు. దగ్గర శబ్దం ఎక్కువైంది, గుర్రాల శబ్దం దగ్గరికి వచ్చేసింది అనుకున్నాడు. రథాలు చాలా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు ఫిలిప్కి. ఆత్మదేవా, ఏంటి పరిస్థితి, ఏంటి ఇక్కడికి, ఏంటి? ఆ రథాల్లో ముఖ్య రథం ఏదో చూసుకున్నాడు, మినిస్టర్ గారిది, అది ఫైనాన్స్ మినిస్టర్. ఆ రథం పక్కన పరిగెడుతున్నాడు. ఐథియోపియుడు, విదేశీయుడు ఆ రథంలో కూర్చున్నాడు. ఆ రథంలో ఆయన కూర్చున్నాడు. ఆయన పక్కన ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్ ఐజియా బుక్ పెట్టుంది. యెరూషలేం తిరణాలకు వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా, వెళ్ళినాడు. కొనరా అమ్మా, ఇద్దరు ముగ్గురు ఇట్టు అంటున్నారు తప్ప ఎవరు ఏం అంటలేదు. కనీసం కీ చైన్ కొంటారు కదా, ఎవరికైనా చూపించడానికి. నేను వెళ్ళాను నమ్ము అంటానికి, నేను వెళ్ళానే నమ్ము, ఇదిగో అక్కడ కొన్నానంటారు. ఈయన యెషయా గ్రంథాన్ని కొనుక్కొని పక్కన పెట్టుకున్నాడు రథంలో. ఫిలిప్ పరిగెడుతున్నాడు. విదేశీయుడు మంత్రి ఈయన అడుగుతున్నాడు, ఏమయ్యా ఎందుకు పరిగెడుతున్నావు? నేను పరిగెడుతాను. వెంటనే చూశాడు ఆ బుక్ వెంక. అదేంటో నీకు తెలుసా అని అడుగుతాడు మినిస్టర్ గారిని. తెలియదు అన్నాడు. అయితే ఐ నో వెరీ వెల్ అబౌట్ దిస్, నాకు దాని గురించి బాగా తెలుసు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే, అప్పుడు ఆ మినిస్టర్ గారు కమింగ్ టు మై చారియట్, నా రథంలోనికి రా అని కూర్చోబెట్టుకుంటాడు. ఆ యెషయా గ్రంథంలో వివరిస్తాడు యేసుక్రీస్తు ఏ విధంగా వధించబడ్డాడని. బొచ్చు కత్తిరించు వాని ఎదుట 32వ వచనం ఉన్నట్టుగా వదకు తేబడెను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు ఏంటనేటువంటి విషయం. వెంటనే ఆ విదేశీయుడు మారు మనస్సు పొందుతాడు, రక్షణ పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. సువార్తికుడైన ఫిలిప్పు దేవునితో చేసిన స్నేహం వలన ఒక విదేశీయుడు రక్షణ పొందాడు. హల్లెలూయా. ఆ రథంలోనే మోకరించి ప్రార్థన, అయ్యా నేను మారు మనస్సు పొందాను, ఏం చేయమంటావు? దీనికి గుర్తుగా బాప్తిస్మం పొందాలి అంటే ఐఎమ్ రెడీ, నేను దానికి కూడా సిద్ధమే. ఎంత గొప్ప కార్యం పిల్లలు, ఆలోచించండి. సర్వశక్తునితో సహవాసం చేస్తే ఏ సందిగ్ధతలో నీవున్నా దేవుడు నీకు సలహా ఇస్తాడు.
ఒక మంత్రి గారు రక్షణ పొందారు. ఎంత గొప్ప విషయం! స్నేహితుడు అంటే హితం కోరేవాడే స్నేహితుడు. నీ హితం కోరాలి. తెలుగులో ఒక మాట, ఇంగ్లీష్లో ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఏ ఫ్రెండ్ ఇన్, అవసరానికి ఉపయోగపడేవాడే కదా, ఉపయోగించుకునేవాడు కాదు. అవునండి, అవసరానికి ఉపయోగపడేవాడే స్నేహితుడు. ఉపయోగపడని వాడు స్నేహితుడు ఎలా అవుతాడు? ఎస్, అడ్వైస్ ఇన్ అంబిగ్యూయస్. సర్వశక్తునితో సహవాసం చేయటం వలన ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా మనకి చెప్పండి. ఎస్, సందిగ్ధతలో సలహా మనకు దొరుకుతుంది. సమయం అయిపోయింది. మిగిలింది బుధవారం కొంత చెప్తాను. లైవ్లో చూడండి, రాలేని వాళ్ళు బుధవారం నాడు. మిగిలింది మరలా కొంత ఆదివారం చెప్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభువా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలు తండ్రి, నాకెంతో మేలు. నేను సందిగ్ధతలో ఉన్నానయ్యా, నాకు నీ సలహా కావాలి. ఎటు తోచని స్థితిలో ఉన్నాను, ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను, ఎటు మార్గంలో ప్రయాణించాలో తెలియని స్థితిలో ఉన్నాను, నాకు సలహా ఇవ్వండి అన్నట్లయితే ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. నీతో నేను స్నేహం చేస్తాను ప్రభువా, నీ సహవాసం నేను కోరుకుంటున్నాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. సిగ్గుపడద్దు. ఆయనతో స్నేహం చేస్తే నీకు సందిగ్ధతలో సలహా ఇస్తాడు ఆయన. నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాడు ఆయన. ప్రార్థన చేసుకో. ఎవరు అటు ఇటు చూడొద్దు. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి. మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన, మాకు చాలిన దేవుడు. ఈరోజు నీతో స్నేహం చేస్తాము, మాకు సందిగ్ధతలో సలహాలు కావాలని అందరూ తీర్మానించుకున్నారు. దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉన్నాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఎవరు అటు ఇటు చూడకుండా అనాలోచన గుండగా శిలువ ధ్యానంలో ఉండండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు మన చూపులు, మన తలంపులు, మన యొక్క నడత ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. నీ మాటలు తప్పుగా వచ్చినవా క్షమించమని దేవుణ్ణి అడుగు. అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయి వేయాలని ట్రై చేస్తే అనారోగ్యం పాలవుతావు. ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. అంచెద్రమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యం ఆయనతో నివసించాలి అన్నా ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? ఎవరైతే ఇటు చూడొద్దు. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడమైన మా ప్రభువా, నీ దేహం నాగలి చల్లవలి దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది. ఈ రొట్టెను మీ శరీరంగా మార్చి నమ్ముచున్నాను. ఇది మీ శరీరం మనకు సాదృశ్యం కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి దేవా. నీ దేహంలో చివరి రక్తబొట్టు వరకు మా కోసం దారిపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసం మీ రక్తంగా మార్చారు నమ్ముచున్నాను.
ఇది మీ రక్తమునికి సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలుపంపులు పొందే బాధ్యతను దాయిచ్చాము. క్రీస్తు సిద్ధపడుతున్నాం దేవా. ఆమేన్. ప్రభునేసుకు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే చెందించబడిన నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా దీన్ని చేయుడి అని చదివించాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిసం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారికి దయచేసి దారి ఇవ్వండి. అందరూ సిలువ ధ్యానంలో గడపండి. మీ బైబిల్స్ ఎవరి కాళ్ళకు తగలకుండా దగ్గర పెట్టుకోండి. అందరూ సిలువ ధ్యానంలో ఉందాం. A fountain filled with blood drawn from Emmanuel's vein, and sinners bathed beneath the flow lose all their guilty stain, lose all their guilty stain, lose all their guilty stain, and sinners pledged beneath the flow lose all their guilty stain, lose all their guilty stain, lose all their guilty stain. Dear dying Lamb, thy precious blood shall never lose its power, till all the ransom of God be saved to sin no more, be saved to sin no more, be saved to sin no more, till all the ransom of God be saved to sin no more, be saved to sin no more. The dying thief rejoiced to thee, that fountain in his day. And there may I the veil I see wash all my sins away, wash all my sins away, wash all my sins away. And there may I the veil I see wash all my sins away, wash all my sins away. There is a fountain filled with blood drawn from Emmanuel's vein, and sinners bathed beneath the flow lose all their guilty stain, lose all their guilty stain, lose all their guilty stain, and sinners bathed beneath the flow lose all their guilty stain, lose all their guilty stain.
జెంట్స్ ప్లీజ్ కమ్. పురుషులు రండి. జెంట్స్ ప్లీజ్ కమ్. ఇమ్మానుయేలు నీ రక్తము ఇంపైన ఊటవే, ఇంపైన రక్తమిచ్చెను డియర్ చర్చ్, ఇంకా ఎవరైనా రక్షించబడి బాప్తిసం పొంది ఆయన శరీరం రక్తం అందనట్లయితే, ఇక్కడికి రాలేని పక్షంలో ఉంటే మీ కుడి చేయి చూపించండి. ఆయన శరీరం రక్తం మీకు అందించబడుతుంది. నేను ఈ భూమి మీద ప్రభుని తాకుచున్నాను, ఆయనను స్పర్శిస్తున్నాను అన్న విచక్షణ కలిగి క్రీస్తు శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్. లైక్ దట్. ఆ ప్రకారంగానే క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. Dear church, really we are blessed. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని సేవించాం, ప్రభుని ధరించుకున్నాం, ప్రభువుని ఆయన శిలువ మరణాలను పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయం బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవైన ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దైవనామము దూషణ పాలవుతున్నదేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తము చాలా మిగిలి ఉంది. సహోదరి సహోదరుడా, ఇది ఎవరి కోసమో తెలుసునా? యేసు నాకు కాదు దేవుడు. యేసుక్రీస్తు ఇప్పుడే వద్దు, బాప్తిస్మం అప్పుడేనా? నేను ఇంకొన్నాళ్ళు లోక స్నేహం చెయ్యాలి, లోకంతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నావే, నీకోసమే. అంతేకాదు, బాప్తిస్మం పొంది కూడా లోకానుసార పాపం వదలలేక, ఆయన బలలో చెయ్యి వేయలేక దూరంగా ఉన్నావే, నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతో గడిచిపోతుందేమో, ఆ శాంతితోనే అలా బతికేస్తున్నావేమో. జరిగిన నష్టం చాలు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు యుద్ధకు రాగలవా? బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేటుకు తీర్మానించుకుని రాగలిగితే, ప్రభు తన కౌగిలిలో తన ప్రశాంతతను, తన పరిశుద్ధతను నీకు పంచి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తీర్మానం చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. దయాళుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈరోజు నీ బలలో పాలు పంపులు పొందలేని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు నాయన. దయచేసి వారిని క్షమించి వారికి మరొక తరుణం సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను. మెట్టుకైతే నీ బలలో చేయి వేయటానికి, నీ రక్తమాంసములు స్వీకరించడానికి మీరు మాకిచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్ని అక్కడ ట్రేస్లు పెట్టేసేయండి అమ్మా. కొత్త వారి దగ్గర, పెద్దవారి దగ్గర తీసుకోండి బాబు. ఎక్కడ పెడితే అక్కడ పెట్టొద్దు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. దిస్ ఈస్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి.
కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తున్నారు. అందరూ సిద్ధపడి ఉందాం. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. కానుకలు అర్పణలు అర్పించు సమయం. స్నేహితుడా నా హితుడా నన్ను విడువని బహుప్రియుడా నన్ను మరువని నా హితుడా స్నేహితుడా నా హితుడా నన్ను విడువని బహుప్రియుడా నన్ను మరువని నా హితుడా ఏమని
Thank you, choir team. Now, church, it's time to welcome a special offering of praise through a dance performance. మన మధ్య ఉన్నటువంటి కొరియోగ్రఫీ టీం ఒక చక్కటి డాన్స్ పర్ఫామ్ చేయడానికి సిద్ధపడి ఉండగా వారి చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా. పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా. నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది. ఆహా స్థితి లేని నాకు పరమందున స్థానమా, స్థితి లేని నాకు పరమందున స్థానమా. ద్రోహినైన నాకు నిత్య జీవపు భాగ్యమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు భాగ్యమా. నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది.
యేసుతో జీవితం నాకొక వరం, యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. ఆహా థ్యాంక్ యూ కొరియోగ్రఫీ టీమ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అందరం చప్పట్లు కొడుతూ వారిని మరొకసారి అభినందిద్దాం. థ్యాంక్ యూ. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ ది అనౌన్స్మెంట్స్. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ ఆండ్రూస్ గారు ఇంగ్లీష్ అనౌన్స్మెంట్స్, బ్రదర్ ప్రశాంత్ గారు తెలుగు అనౌన్స్మెంట్స్ చదువుతుండగా మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం. Special announcements. Please pray for Dr. Y.S.R. Sir's family. We have midweek service in our church on Wednesday, that is 6th August at 6 p.m. Please pray and participate. We have women's fellowship in our church on Thursday, that is 7th August at 5 p.m. Beloved women in Christ, please pray and participate. Please pray for job searching persons. We have chain prayer in our church on Friday, that is 8th August from 6 a.m. to 9 p.m. Please inform your prayer time. Coming Sunday, we have 3 services in our church. Service timings: first service at 7 a.m., second service at 10:30 a.m., third service at 3 p.m. Please pray, inform your friends and participate. We have Sunday school in our church premises on every Sunday, 3 classes. Dear parents, please send your children to Sunday school. Thank you. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఆఫ్ యూ. విశేషం మరొక చిన్న విషయము, ప్రతి సండే చెప్పేదే కదా అనుకోవద్దండి. ఈరోజు డైలీ ప్రీతు చాప్టర్ ఏదో చెప్పగలరా ప్లీజ్? ఎనీబడి ఎవరన్నా? ఈరోజు పాస్టర్ గారే చెప్పారు. 1 Corinthians 1:9. అదే కదండి, విన్నారు అసలుకు? పలకండి కొద్దిగా. ఓకే, ఏమనుకోవద్దండి, ప్రతి సండే చెప్తున్న విషయం ఏదో అనేసి. ఎందుకంటే 5 గంటలకు మనం డైలీ వాళ్ళు లేచి మన కోసం అనేది దేవునిలో సహాయం చేయాలనేసి వాళ్ళు డైలీ బ్రీత్ అనేది పెడుతుంటారు. అది ప్రతి ఒక్కరు ఆచరించాలి, అది అలవాటు చేసుకుందాం తప్పనిసరి. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఇదే అడుగుతాను, అప్పటికన్నా కనీసం వినన్నా వినండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ప్రత్యేక పట్టణాలు దయచేసి క్రీస్తు యేసులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించని కోరుచున్నాను. బుధవారం అనగా ఆగస్టు 6వ తేదీన మన సాయంత్రం 6 గంటలకు మన సంఘంలో మధ్యవార కూడిక జరుగును. దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. గురువారం అనగా ఆగస్టు 7వ సాయంత్రం 5 గంటలకు మన సంఘంలో స్త్రీల కూడిక జరుగును. ప్రభునందు స్త్రీలాల దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. దయచేసి ఉద్యోగాల కోసం వేచున్న విద్యార్థుల కొరకు ప్రార్థించండి. వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 8వ తేదీన మన సంఘంలో గొలుసు ప్రార్థన జరుగును. సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. దయచేసి తప్పక పాల్గొనండి. వచ్చే ఆదివారం మన సంఘంలో 3 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన సమయం ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన
ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు